అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ ఈ వీడియో నేను చెయ్యాలా వద్దా అని చాలా ఆలోచించాను. ఎందుకంటే నాది ఒక కులమే, జర్నలిజం అనే కులం నాది. సో మా అందరిది కూడా కలం పట్టుకునే కులం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి దగ్గర జర్నలిజం పాఠాలు నేర్చుకున్నవాడిని. ఆయన ఛానల్ పెట్టిన కొత్తలో ఆయన చెప్పిన అనేక అనాలిసిస్ నేను చూసి పరిజ్ఞానం పెంచుకున్నవాడిని. ఆయన ఒక గ్రంథాలయం, లైబ్రరీ అని నమ్మిన వాడిని. సో అందుకే ఆయన్ని విమర్శించడానికి నాకు నోరు రాదు. నిజంగా నేను ఆయన్ని అందుకే ఇన్నాళ్ళు చాలామంది అడిగినా నేను ఆయన వీడియోస్ చూసి చూడడం మానేశాను. ఆయన వీడియోస్ చూడడం మానేశాను తప్ప నేను ఇంకా ఆయన జోలికి వెళ్ళలేదు. కానీ ఎందుకో ఈ మధ్య ఆయన చేస్తున్న వీడియోస్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆయన గురించి చెప్పాలి అనిపించింది. అంటే కూటి కోసం కోటి విద్యలు తప్పదు. మన దగ్గర ఉన్న విజ్ఞానాన్ని, మనకున్న పరిచయాల్ని, మన నెట్వర్క్ని, ఇప్పుడు సమాజంలో ఎవరు మాత్రం నిజాయితీగా ఉన్నారు? సమాజంలో ఎవరు మాత్రం అమ్ముడుపోలేదు? ఒక పుస్తకం అంటే ఒక పెద్ద విజ్ఞాన ఘని. ఆ పుస్తకంలో అంత సబ్జెక్ట్ ఉంటుంది. అది కూడా అమ్ముడుపోద్ది కదా, అది కూడా అమ్ముడుపోయే వస్తువేగా. సో ఒక పుస్తకమే అమ్ముడుపోయినప్పుడు ఆ పుస్తకం లాంటి మనిషి అమ్ముడుపోడని మనకు నమ్మకం ఏంటి? మనుషులు ఎందుకు అమ్ముడుపోరు? సో ఇక్కడ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఒకటే, ఆయన ప్యూర్లీ ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నారు అనేది ఆయన వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారనేది ఆయన వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. అయితే అందులో ఆయన దొరికిపోవడమే సమస్య. దొరకకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు మన మేధావి జర్నలిస్ట్ గారు ఉన్నారు, ఆయన ఎప్పుడో దొరికిపోయాడు. 3-4 సంవత్సరాల కిందటే ఆయన దొరికిపోయాడు. ఆయన ఒక పార్టీకి ఫేవరు అని, ఆయన ఏమి న్యూట్రల్ కాదు అని కొన్ని సంవత్సరాల కిందట ఆయన దొరికిపోయాడు. కానీ ఇక్కడ నాగేశ్వర్ గారు ఆయన్ను విమర్శించడానికి పొలిటీషియన్స్ కూడా ఆయన సాహసించరు. ఎందుకంటే ఆయన ప్యూర్ కమ్యూనిస్ట్ భావజాలం. దాదాపుగా 1970వ దశకం నుంచి కూడా ఆయన రాజకీయాలన్నీ ఫాలో అవుతూ వచ్చారు. ఆయన్ను నిల్చోబెట్టి 1 గంట సేపు ఆయనతో మాట్లాడితే మనకు విపరీతమైన జ్ఞానం పెరుగుద్ది అన్నమాట. సో అంతటి మహావ్యక్తి. కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని కామెంట్ చేయడానికి, విమర్శించడానికి ఎవరు సాహసించరు. ఏ ఒక్క పార్టీ కూడా సాహసించదు. అంతెందుకు, నేను కొంతమంది కలెక్టర్లను, ఎస్పీలను కలుస్తుంటా. ఈవెన్ బ్యూరోక్రసీ అధికారులను కలిసే సందర్భంలో వాళ్ళు చూసే యూట్యూబ్ ఛానల్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిది ఉంటుంది. యూట్యూబ్లో ఏదైనా ఛానల్ చూస్తున్నాము అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఛానలే మేము చూస్తున్నామండి, ఆ ఒక్కటే చూస్తాను, ఇంకేమీ చూడను అంటారు. ఎందుకంటే ఆయన అంతగా నమ్ముతారు. కానీ ఆయన గత కొంతకాలంగా కంప్లీట్గా ఒక పార్టీకి అనుకూలంగా మారిపోయారు. సో మారొచ్చు. కానీ ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఆయన ఏమన్నారు? ప్రభుత్వం అధికారంలో ఉంది, సో సీఎం గారు బొమ్మ వేస్తే తప్పేముంది అని అన్నారు. వైసీపీ అధికారంలో ఉంది కదా, సో సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు కదా, ఆయన బొమ్మ వేసుకుంటే తప్పేంటి అన్నారు. మరి 2021-20 ఆ టైంలో కరోనా వ్యాక్సిన్ వచ్చినప్పుడు నరేంద్ర మోదీ గారి బొమ్మ వ్యాక్సిన్ సర్టిఫికేట్లో వేస్తే ఆయన తప్పు పట్టారు. ఇదేమన్నా నరేంద్ర మోదీ గారి ఇంట్లో తయారైందా? ఆయన ఏమైనా తయారు చేశాడా? ఆయన ఫోటో ఎందుకు వేస్తారు అని ఆయన ఒక వీడియో చేసి బాగా వైరల్ అయింది ఆ వీడియో. అసలు కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్లో నరేంద్ర మోదీ గారికి సంబంధం ఏంటి? ఆయన బొమ్మ ఎందుకు వేస్తున్నారు అన్నారు. సో అది సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారంటే అది కేంద్ర ప్రభుత్వం వేయించింది కాబట్టి, దేశం మొత్తం వాళ్ళ ద్వారా కేంద్ర ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకొని వ్యాక్సిన్ పంపిణీ చేశారు కాబట్టి. అప్పుడు కేంద్రం ఆ బాధ్యత తీసుకోకపోతే వ్యాక్సిన్లు బ్లాక్లో అమ్మేస్తారు. అప్పుడున్న భయం కారణంగా బ్లాక్లో అమ్మేస్తే ఎవరైనా జనం కొనుక్కుంటారు కదా. సో దాన్ని కేంద్రం బాధ్యత తీసుకొని అలా ప్రజలకు వేసింది కాబట్టి ఉచితంగా వాళ్ళు ఫోటో వేసుకున్నారు, దాని బాధ్యత. సో ఇక్కడ వాళ్ళు వేసుకోవడం తప్పు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాస్ పుస్తకం వేసుకోవడం తప్పు. పైగా దానికి దీనికి పోల్చకూడదు. ఎందుకంటే ఇది శాశ్వతంగా ఉండేది. కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఏముంది? వాళ్ళు ఇస్తారు, మనం మడత పెట్టి జేబులో పెడతాం, ఆ తర్వాత చించి పారేస్తాం. ఉండదు. మేబీ ఉంటే డిజిటల్ కాపీ ఉంటే ఉంటుందేమో. కానీ ఇక్కడ పట్టాదారు పాస్ పుస్తకం శాశ్వతంగా మన ఇంటి బీరువాలోనో బ్యాంకులోనో ఉంటుంది కదా. అది మన హక్కు, మన కష్టార్జితంతో మనం కొనుక్కున్న ఆస్తి. మన హక్కులో, మన ఆస్తిలో ఒక వ్యక్తి ఫోటో ఎలా పెడతారు? ఎవరికి నచ్చుద్ది? ఇంకో విషయం నేను చెప్తా, కొంచెం సెన్సిటివ్ అయినా సరే చెప్తా. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు కాబట్టి పట్టాదారు పాస్ పుస్తకం పెట్టొచ్చు అంటున్నారు. ఆయన్ను 50% మందో 55% మందో అభిమానిస్తారు, యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి పెట్టొచ్చు అంటున్నారు.
కానీ రాష్ట్రంలో ప్రతి రైతుకి కూడా పెడుతున్నారు. పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెడుతున్నారు కదా, ప్రతి రైతుకి పెడుతున్నారు. అందులో ఒక 40% మందికో 45% మందికో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం ఉండదు, ఆయన ఫోటో చూడడం ఇష్టం ఉండదు, కానీ ఆయన ఫోటో పెడుతున్నారు. ఇక్కడ నాదో డౌటు, పట్టాదారు పాస్ పుస్తకాల మీద శ్రీరాముడు ఫోటో పెట్టగలరా, లేదా శ్రీకృష్ణుడు ఫోటో పెట్టగలరా? ఒక క్రిస్టియన్ సంబంధించి ఒక రైతు ఉంటాడు, ఆ రైతుకి పట్టాదారు పాస్ పుస్తకం మీద ఈ శ్రీరాముడు ఫోటోనో, కృష్ణుడి ఫోటోనో, మహావిష్ణువు ఫోటోనో, శివుడి ఫోటోనో పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరు కదా, చెయ్యరు. పోనీ జీసస్ ఫోటో పెడితే హిందూస్ యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. అల్లా ఫోటో పెడితే మిగిలిన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. ఇప్పుడు మన ప్రజలు, మన రైతులు, మన ప్రజలు అందరం కూడా, మనందరం కూడా కులాల ప్రాతిపదికగానో మతాల ప్రాతిపదికగానో విడిపోయి ఉన్నాం కదా, అది ష్యూర్, విడిపోయి ఉన్నాం. అలాగే రాజకీయ భావజాలం కూడా ఎవరికి వాళ్ళకు వేరుగా ఉంటుంది, రాజకీయ భావజాలంగా కూడా విడిపోయి ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడం కంటే ముందు ఒక పార్టీకి అధినేత, ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీకి అధినేత, ఆ తర్వాతే సీఎం. ఆ సీఎం పదవి తాత్కాలికం, 5 ఏళ్ళు. కానీ పట్టాదారు పాస్ పుస్తకం శాశ్వతం. మరి అలాంటప్పుడు ఆయన ఫోటో ఎలా పెడతారు? ఆయన ఒక పార్టీకి చెందినవాడే కదా, ఒక పార్టీకి చెందిన మనిషిని తాత్కాలిక పదవిలో ఉన్నప్పుడు ఆయన ఫోటో పెట్టినప్పుడు మరి అది 45% మందికి నచ్చినప్పుడు శ్రీరాముడు ఫోటో పెడితే 80% మంది యాక్సెప్ట్ చేస్తారు, 20% మంది యాక్సెప్ట్ చేయరు. శ్రీరాముడు ఫోటో పెట్టారు అనుకోండి, పట్టాదారు పాస్ పుస్తకాన్ని అక్కడ దేవుడి గుళ్ళో పెట్టుకుంటారు, పెట్టుకొని పూజ చేస్తారు. కొంతమంది దూరంగా పెడతారు, లేదా చించేస్తారు ఇష్టం లేని వాళ్ళు. అంటే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, అందరి అభిప్రాయాలు అందరూ యాక్సెప్ట్ చేయనప్పుడు దాన్ని ఎందుకు పెడతారంట. శ్రీరాముడి ఫోటో అందరూ యాక్సెప్ట్ చేయరు, ఎవరి మతాలు భావజాలాలు వేరుగా ఉంటాయి. లేదా శ్రీకృష్ణుడి ఫోటో అందరూ యాక్సెప్ట్ చేయరు. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కూడా అందరూ యాక్సెప్ట్ చేయరు. ఆయన్ను వ్యతిరేకించే వాళ్ళకి ఆ ఫోటో చూస్తే ఎలా, అది కరెక్ట్ కాదు. సో ఇక్కడ మనం చాలా సెన్సిటివ్ టాపిక్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరి భావజాలం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. కులాలు, మతాలు, రాజకీయాలు ఇవన్నీ దేనికి విడిపోయాయి. అలా విడిపోయినప్పుడు ఆయన ఫోటో ఇంతకుముందు ఎన్టీఆర్ గారు ఎందుకు పెట్టుకోవాలా, లేదా రాజశేఖర రెడ్డి గారు ఎందుకు పెట్టుకోవాలా, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ఎందుకు పెట్టుకోవాలా? మన రాష్ట్రానికి అనేది ఒక రాజముద్ర ఉంది. మన దేశానికి ఎలాగైతే ఒక ముద్ర, ఒక రాజముద్ర ఉందో, మన రాష్ట్రానికి ఒక రాజముద్ర ఉంది. ఆ రాజముద్ర అనేది శాశ్వతం, లేదా రాష్ట్ర మ్యాప్ శాశ్వతం. మనిషి శాశ్వతం కాదు, ఆ కుర్చీ శాశ్వతం, ఆ పదవి శాశ్వతం, మనిషి శాశ్వతం కాదు. అలాంటప్పుడు ఒక మనిషి ఫోటో పెట్టకూడదు, ఎంత లాజికల్గా మాట్లాడినా సరే. అక్కడ మనిషి ఫోటో పెట్టడం కరెక్ట్ అయితే, నేను చెప్పిన ఈ ఫోటోలన్నీ పెట్టడం కరెక్టే. మొత్తం అందరు రైతులకి, ఈవెన్ క్రిస్టియన్ రైతు అయినా సరే, ముస్లిం రైతు అయినా సరే, శ్రీరాముడి ఫోటోను, శ్రీకృష్ణుడి ఫోటోను ప్రింట్ చేసి ఇచ్చేయండి పట్టాదారు పాస్ పుస్తకం. వాళ్ళకి నచ్చదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అలాగే ఇక్కడ కూడా టీడీపీ అనుకూలమైన వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ఉన్న పాస్ పుస్తకాన్ని టీడీపీ వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? రేపు పొద్దున్న చంద్రబాబు గారు సీఎం అయ్యాక ఆయన ఫోటో పెట్టుకుంటే ఫక్తు వైసీపీ వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 20 ఎకరాల భూమి ఉంది, ఆయన పట్టాదారు పాస్ పుస్తకం మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుంది. అది ఇంట్లో పెట్టుకోగలరా? ఇంట్లో బీరువాలో పెట్టుకోగలరా? ఆలోచించండి. సో ప్రొఫెసర్ నాగేశ్వర గారి గురించి చెప్తూ నేను ఇదంతా చెప్పాను కదా, ఆయన ఒక అపార జ్ఞాని, మేధావి. ఒక మాట వచ్చే ముందు మనం 1కి 10 సార్లు ఆలోచించాలి. మొన్న ఈ మధ్య బ్రహ్మానందం గారు రాసిన నేను ఒక పుస్తకం చదివా, అందులో ఆయన ఒక మాట చెప్పారు. మనిషి పుట్టిన తర్వాత మాటలు నేర్చుకోవడానికి 2 సంవత్సరాలు పడుతుంది, కానీ ఏ మాట ఎక్కడ వాడాలో తెలుసుకోవడానికి జీవితకాలం సరిపోదు కొంతమందికి. సేమ్ ఇక్కడ కూడా అంతే. అపారమైన జ్ఞానం సంపాదించినప్పుడు, మేధో సంపత్తి ఉన్నప్పుడు, సమాజంలో ఒక పేరు ఉన్నప్పుడు, ముందు ఆ ప్రొఫెసర్ అనే ట్యాగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడేదానికి నేను ఆయన శిష్యుడిని. ఆయన అనుభవం నా అనుభవం ఎంత చాలా దూరం. ఆయన అంటే నాకు విపరీతమైన గౌరవం. జర్నలిజంలో ఆయన ఒక పీక్స్ అనమాట. సో ఆయన్ను నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని ఇలా అంటున్నానంటే ఆయన తప్పుకు దొరికేటప్పుడు ఇలాగే అంటారు, ఖచ్చితంగా అంటారు. సో ఆయన ఇటువంటి అంశాల జోలికి వెళ్ళకపోవడం మంచిది. వెళ్ళినప్పుడు నిష్పక్ష కోణంలో అనలైజ్ చేయడం మంచిది, లేకపోతే ఛానల్ మూసుకోవడం మంచిది. థ్యాంక్ యూ.